ధర్మ సమాజ్ పార్టీ మొదటి లిస్టు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోటీ చేయబోతున్న మొదటి విడత లిస్టులో 53 మంది పోటీ చేస్తున్నారు. 53 మందిలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అగ్గిమల్ల గణేష్, ముధోల్ నియోజకవర్గం నుండి కాసారాం రాజు, నిర్మల్ నియోజకవర్గం నుండి రామగిరి రవీందర్, బెల్లంపల్లి నియోజకవర్గం నుండి జంగంపల్లి రామస్వామి, చెన్నూరు నియోజకవర్గం నుండి నందిపాటి రాజు, నిజామాబాద్ రూరల్ నుంచి రౌటాల ప్రశాంత్, బాల్కొండ నియోజకవర్గం నుంచి మహిపాల్, కామారెడ్డి నియోజకవర్గం నుంచి భోలేశ్వర్, జహీరాబాద్ నియోజకవర్గం నుంచి మహేందర్, దుబ్బాక నియోజకవర్గం నుంచి వేముల వెంకట ప్రసన్న, సిద్దిపేట నియోజకవర్గం నుంచి రవిబాబు, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రమేష్, షాద్నగర్ నియోజకవర్గం నుంచి భిక్షపతి, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి హనుమంతు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి అమరేందర్, రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర ముదిరాజ్, చేవెళ్ల నియోజకవర్గం నుంచి స్టాలిన్ రవీంద్ర, కొడంగల్ నియోజకవర్గం నుంచి కృష్ణానాయక్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి రవీందర్, మేడ్చల్ నియోజకవర్గం నుంచి రాజకమల్, ఉప్పల్ నియోజకవర్గం నుంచి చింతా గణేష్, వికారాబాద్ నియోజకవర్గం నుంచి రవీందర్, పరిగి నియోజకవర్గం నుంచి నరేష్, గోషామహల్ నియోజకవర్గం నుంచి సింగారం లింగస్వామి, మరి చాంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి అబ్దుల్ రెహమాన్, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గోల్కొండ కృష్ణ, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మిర్యాల రాజేష్, జడ్చర్ల నియోజకవర్గం నుంచి కోస్గి యాదయ్య, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి సంధ్యారాణి, అచ్చంపేట నియోజకవర్గం నుంచి చింతా సాయిబాబా, వనపర్తి నియోజకవర్గం నుంచి ఎల్లయ్య, అలంపూర్ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్, జనగాం నియోజకవర్గం నుంచి చిరంజీవి, పాలకుర్తి నియోజకవర్గం నుంచి సునీల్, పరకాల నియోజకవర్గం నుంచి రమేష్, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కృష్ణ, భూపాలపల్లి నియోజకవర్గం నుంచి రవీందర్, ధర్మపురి నియోజకవర్గం నుంచి తిరుపతి, మానకొండూరు నియోజకవర్గం నుంచి రాజేంద్ర ప్రసాద్, మంథిని నియోజకవర్గం నుంచి చిట్యాల శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గం నుంచి గడ్డం హరీష్ గౌడ్, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పరమేశ్వరి మేడం గారు, తర్వాత నకరికల్ నియోజకవర్గం నుంచి వెంకన్న, నల్గొండ నియోజకవర్గం నుంచి శంకర్, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి సైదులు, ఆ తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎల్లయ్య, కోదాడ నియోజకవర్గం నుంచి సైదాబాబు, సూర్యాపేట నియోజకవర్గం నుంచి కిరణ్ కుమార్, భువనగిరి నియోజకవర్గం నుంచి నరేందర్, ఆలేరు నియోజకవర్గం నుంచి రాసాల వినోద్ యాదవ్, భద్రాచలం నియోజకవర్గం నుంచి రవ్వ భద్రమ్మ. ఈ మొత్తం 53 మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం అణగారిన వర్గాల అభ్యర్థులు తెలంగాణ గడ్డ మీద అగ్రకుల పార్టీలతో ఢీకొట్టబోతున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులని ప్రకటిస్తున్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో పేదలైనటువంటి పూలే అంబేద్కర్ కాన్షీరాం సిద్ధాంత పునాదిగా తయారైనటువంటి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఆనాడు ఉత్తరప్రదేశ్లో కాన్షీరాం 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో ఎలాంటి పేదల్ని ఆ రోజు ఠాగూర్ల మీద, భూమిహార్ల మీద, అగ్రకుల పార్టీల మీద ఢీకొట్టడానికి పేదలని ఏ విధంగా అభ్యర్థులుగా నిలిపాడో అదే తరహాలో కాన్షీరాం స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ గడ్డ మీద అగ్రకుల రెడ్డి రావుల మీద ఢీకొట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ తరఫున పేదలు, మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీల అభ్యర్థుల నుంచి 53 మంది అభ్యర్థుల్ని రేపటి ఎన్నికల్లో నిలపబోతున్నామని తెలియజేస్తూ రాబోయే లిస్ట్ 20వ తారీఖు, 26వ తారీఖున దాని 2వ, 3వ లిస్టుని మళ్ళీ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.